పేషెంట్స్ ఆల్రెడీ షుగర్ సిమ్టమ్స్ స్టార్ట్ అయ్యి చాలా కాలం అయిన తర్వాత కూడా వాళ్ళు షుగర్ డయాగ్నోసిస్ అయిన తర్వాత కూడా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఆహారంతో వ్యాయామంతో షుగర్ను కంట్రోల్ చేసుకుంటాము అని చాలామంది నిర్లక్ష్యం చేస్తున్నారు. చాలామంది ఏ పరిస్థితులలో డాక్టర్ను సంప్రదిస్తున్నారంటే షుగర్ యొక్క కాంప్లికేషన్స్ స్టార్ట్ అయిన తర్వాత కానీ డాక్టర్ దగ్గరికి రావట్లేదు. వాళ్ళల్లో ముఖ్యంగా చూసే కాంప్లికేషన్స్ చూపు మందగించడం ఒకటి, కాళ్ళల్లో తిమ్మిర్లు మంటలు స్టార్ట్ అయితే కానీ వాళ్ళు డాక్టర్ను సంప్రదించట్లేదు. డాక్టర్ను సంప్రదించిన తర్వాత కూడా వాళ్ళు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారంటే మాకు ట్యాబ్లెట్స్ ఏమి వద్దు, మేము డైట్ లైఫ్ స్టైల్తోనే కంట్రోల్ చేసుకుంటాము అన్న అపోహలో ఉంటున్నారు. ఎవరికైనా ప్రీ డయాబెటిక్ స్టేజ్ అంటే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ 126 కంటే తక్కువ ఉండడము, లేదా 3 months యావరేజ్ గ్లైకోసైలేటెడ్ హిమోగ్లోబిన్ అంటారు, అంటే HbA1c అంటారు. అది బిలో 6.5 ఉంటేనే వాళ్ళు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఏ పేషెంట్ అయినా ఒకసారి డయాబెటీస్ స్టార్ట్ అయిన తర్వాత అంటే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అబోవ్ 150 రావడము, లేదా HbA1c అబోవ్ 7.5 అబోవ్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా డయాబెటీస్ అనేది వాళ్ళల్లో ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో అట్లాంటి వాళ్ళు ఫిజికల్ యాక్టివిటీ, డైట్ మోడిఫికేషన్ ఒకటే సరిపోదు, వాళ్ళకు సరైన మెడిసిన్ కూడా స్టార్ట్ చేయడము చాలా అవసరము. ఎందుకంటే బాడీలో ఎక్కువ షుగర్ను పెట్టుకున్న వాళ్ళకు వాస్కులర్ కాంప్లికేషన్స్ అనేవి త్వరగా వచ్చే ప్రమాదం ఉంటుంది. చిన్న చిన్న రక్తనాళాలు అన్నీ ఎఫెక్ట్ అయిపోతాయి. సో ఆ పరిస్థితి రాకముందే వైద్యుని సలహా మేరకు నడుచుకోవడం చాలా మంచిది. ఎప్పుడైనా అపోహల మీద ఆరోగ్యాన్ని ఎఫెక్ట్ చేసుకోవద్దు.